కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పిఠాపురంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలవగా పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా కూటమి తరపున ఆయన బరిలోకి దిగనున్నారు. 1999, 2004, 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయనకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టుంది. టీడీపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన జనసేనలోకి చేరారు. పొత్తులో భాగంగా అవనిగడ్డ సీటు జనసేనకు కేటాయించారు. ఇదిలా ఉండగా టీడీపీ శ్రేణులు మండలి బుద్ధప్రసాద్ చేరికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరే, జనసేన అభ్యర్థిని మాత్రమే నిలబెట్టేటట్టుగా మనందరం పోరాటం చేద్దాం. మన బిడ్డకి ఇంకొక తండ్రి కాడు, మన బిడ్డకు కూడా తండ్రి కాడు. నాకు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద 100కి 100% నమ్మకం ఉంది. పార్టీ కోసం కష్టపడి ఎవరైతే పనిచేశారో వాళ్ళల్లో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క పార్టీల నుంచి తీసుకురారనేది నా నమ్మకం. ఇందాక చెప్పినట్టుగా మన బిడ్డకి ఇంకోడు తండ్రి కాడు, కాలేడు, ఎప్పటికీ కాలేడు. ఖచ్చితంగా ఇవన్నీ మీడియా క్రియేట్ చేసినటువంటి రూమర్లు. ఎవరైనా ఆశపడితే ఆశపడచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ఆలోచించట్లేదు అనేది నా ఉద్దేశం. దానికి చాలా మంచి ఉదాహరణ ఏంటంటే, మీరందరూ చెప్తున్నారు అక్కడెక్కడికో వెళ్ళారని, కానీ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉన్నారు ప్రస్తుతం. సో ఖచ్చితంగా ఇక్కడెక్కడో మిస్కమ్యూనికేషన్ ఉంది. మరి సమాచారం తప్పుగా అందుతూ ఉంది. మనలో అలజడి క్రియేట్ చేయడానికి ఇది మిత్రపక్షాలు అవనివ్వండి, లేకపోతే ప్రతిపక్షాలు అవనివ్వండి, కేవలం వాళ్ళ కుట్రగానే భావించాలి. మీరు మనలో మనం అలర్జీని పడద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ పక్క పార్టీ వాడికి ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉద్దేశంతో పార్టీని స్థాపించారు. అలాంటి ఉద్దేశంతో స్థాపించిన నాయకుడు ఏ రోజు మనసు మార్చుకోరు, పక్క పార్టీ వైపు తిరగరు, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మనలో కష్టపడి పనిచేసిన వాళ్ళకి మాత్రమే టికెట్ ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. కేవలం సీటు కోసం పార్టీలు మారటం, అది కేవలం ఎన్నికల ముందు పార్టీ మారడం అసంతృప్తులకు, వర్గ పోరుకు దారితీస్తుందని టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఒక కూటమిలోని 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయవలసిన అభ్యర్థులు కూడా సీటు కోసం కూటమిలోనే పార్టీలు మారడం, కూటమిలోని పార్టీల మధ్య విభేదాలు సృష్టించడం అవుతుందని కార్యకర్తల్లో, పార్టీ నాయకుల్లో బుద్ధప్రసాద్ చేరికపై నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకుల్లో ఇప్పుడు ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు పనిచేసిన జనసేన స్థానిక, జిల్లా నాయకులను కాదని, వారితో చర్చించకుండా సీటు కోసం తక్షణం చేరిన వారికి సీటు కేటాయించడంపై జనసేన పార్టీ నాయకుల్లో అధినేత పట్ల తీవ్ర నిరసన సైతం వ్యక్తమవుతోంది. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధం అయ్యాను. అటువంటి పరిస్థితి రాదని మీరందరూ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నీతి తప్పరు. ఖచ్చితంగా పార్టీకి న్యాయం చేసి తీరుతారు. ఇది ఆయన పెట్టినటువంటి పార్టీ. మనందరం ఆయన నాటినటువంటి మొక్కలం. ఖచ్చితంగా ఆయన నాటిన మొక్కల్ని ఆయన చంపేయరు అనేది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కేవలం పార్టీలో అలజడి క్రియేట్ చేయడం కోసం ప్రతిపక్షాలు, అలాగే మిత్రపక్షాల్లోని కొంతమంది ఇది క్రియేట్ చేస్తున్నట్టు వాస్తవం. మీరెవరు అలర్జడికి గురవ్వద్దు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకుంటారు. పార్టీలో పనిచేసి 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఎవరో ఒకరికి ఇస్తారు. ఎవరికి సీట్ ఇచ్చినా నేను మద్దతు తెలియజేస్తాను. దగ్గరుండి జనసేనని గెలిపిస్తానని చెప్పి మీ అందరికీ నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఇలాంటి అపోహలకి గురి కావద్దండి. ఇలాంటి అపోహలు వస్తూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన నాయకుడు ఉన్నంత కాలం ఆయన్ని పొలిటికల్ గా అణించడానికి ఇలాంటి అపోహలు వస్తూనే ఉంటాయి. మీరెవ్వరూ ఇలాంటి రూమర్స్ కి భయపడద్దు. టీవీల్లో వచ్చే కథనాలకి మీరు తనకొద్దు, బెనకొద్దు. మనందరం గుండె ధైర్యంతో ఉందాం. గుండె ధైర్యం అంటే మాటలు కాదు, చేతలతో చేసి చూపిద్దాం. ఖచ్చితంగా మన నాయకుడు మన కోసం నిలబడతాడన్న ధైర్యంతో మీరు అంతా నిలబడండి. మనం ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తే వాళ్ళని గెలిపించుకుందాం. ఇందులో ఇంకో మాట లేదు. మనందరం చేయాల్సింది ఒకటే, మనందరం ప్రమాణం చేద్దాం. ఎవరికి సీట్ ఇచ్చినా సరే మన సపోర్ట్ చేస్తామని ప్రమాణం చేద్దాం. ఎవరికి సీట్ ఇచ్చినా నేను నా వంతు కృషి చేసి నేను ఖచ్చితంగా నిలబడతానని చెప్పి చేస్తా ఉన్నాను. ఇందులో మనం గాబరా పడాల్సింది ఎటువంటిది లేదు. కేవలం కల్పితమైనటువంటి కథనాలు విని ఇవాళ రోజున కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురంలో లేరు, వేరే ఊర్లో ఉన్నారు. అయినా సరే ఈ కథనాలు టీవీల్లోనూ, పేపర్లోనూ, వాట్సాప్ గ్రూపుల్లోనూ ఆగట్లేదు. దానికి కారణం
మరి ప్రతిపక్షాలు అలాగే మిత్రపక్షాల్లోని కొంతమంది అవిశ్వాసకులు ఇట్లాంటి చేస్తున్నారనేది నా బలమైన నమ్మకం. ఈ సీటు ఎటువంటి ప్రభావం చూపనుందో రాబోయే ఎన్నికల్లో వేచి చూడాల్సిందే.